ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా ఈ కరుంగలి మాల గురించి ఎంతో గొప్పగా చెప్తున్నారు. నిజంగా ఈ కరుంగలి మాలకు అంత శక్తి ఉందా? ఒక చెట్టు మీ ఒత్తిడిని తీసేస్తుంది అంటే నమ్మగలరా? మీ చేతికి లేక మీ మెడలో వేసిన మాల మీ కోపాన్ని భయాన్ని తగ్గిస్తుందా? నెగటివ్ ఎనర్జీ నరదృష్టి నుండి రక్షణ కల్పిస్తుంది అని చెప్తే విశ్వసించగలరా? ఇది ఒక అంధవిశ్వాసమా లేక సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏమైనా ఉన్నాయా? ప్రపంచంలో ఆసియా మరియు వెస్ట్రన్ ఆఫ్రికాలో మాత్రమే దొరికే అతి అరుదైన చెట్టు నల్ల చేవమాను చెట్టు. ఇది మన భారతదేశంలో తమిళనాడులో ఉన్న సిరిమలై ఫారెస్ట్లో అతి శక్తివంతమైన చెట్టుగా పిలువబడుతుంది. ఈ చెట్టు యొక్క మధ్య భాగం డార్క్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. దీన్నే తమిళంలో కరుంగలి అంటారు. సో ఈ చెట్టు నుండే ఈ మాలను తయారు చేస్తారు. దీన్నే ఒక మండల కాలం అంటే 40 రోజులు ఆ అడవిలో భూగర్భంలో ఉన్న ఒక దేవాలయంలో మురుగన్ పాదాల దగ్గర ఉంచితే ఒక శక్తివంతమైన మాలగా మారుతుంది అని ప్రజల విశ్వాసం. చెప్పాలంటే మన దేశంలో దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. కానీ కొన్ని దేవాలయాలు దేవుడి వల్ల కంటే ఎక్కువగా ఆలయాన్ని నిర్మించిన వాళ్ళ వల్ల ప్రత్యేకత సంపాదిస్తాయి. సో అలా తమిళనాడులో సిరిమలై అడవులకు సమీప ప్రాంతంలో ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన దేవాలయమే పాతాళ శంభు మురుగన్ ఆలయం. ఈ ఆలయంలో తన ఇష్టదైవాన్ని ప్రతిష్ఠించే సిద్ధుడే భోగర్ సిద్ధార్. ఆ దేవుడిని రక్షించిన రాజు చోళ మహారాజు. ఆలయం వద్ద ఓ విచిత్రమైన చెట్టు కనిపిస్తుంది. దాని పేరే కరుంగలి వృక్షం. పూర్వం సిరిమలై అడవుల్లో నివసించే కొన్ని తెగల ప్రజలు ఈ కరుంగలి చెట్టుతో కొన్ని వస్తువులు, అలాగే వారు అప్పటి రాజుల కోసం హారాలు తయారు చేసేవారు. అంతేకాదు ఈ వృక్షం శరీరంలోని నెగిటివ్ ఎనర్జీని బయటకు తీస్తుంది అని భోగర్ స్వయంగా తన భోగర్ 7000 అనే గ్రంథంలో చెప్పారు. సిద్ధవైద్యులు తమ ధ్యానం తంత్ర సాధనలో ఈ మాలను ధరిస్తే మనోవికారాలు తగ్గుతాయని పేర్కొన్నారు. సో ఈ మురుగన్ను ప్రతిష్ఠించిన భోగర్ సిద్ధార్ ఎవరు? ఆ చోళరాజు ఏం చేశారు? ఆలయ వృక్షంగా పిలువబడే కరుంగలికి ఆ శక్తి ఎలా వచ్చింది? సో ఈ పాతాళ శంభు మురుగన్ కోవిలి యొక్క ఎన్నో రహస్యాలు ఈ వీడియోలో చెబుతాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి. దిస్ ఈజ్ ప్రవీణ్ సాసుమన. వెల్కమ్ టు యూనివర్సల్ టాక్స్. మనందరికీ తెలిసిందే తమిళ ప్రజల ప్రధాన దైవం సుబ్రహ్మణ్య స్వామి. సహజంగా సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలన్నీ ప్రపంచంలో ఎక్కడ చూసినా సరే కొండపైనే ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం ఆయన పాతాళంలో దర్శనమిస్తారు. అలాగే సుబ్రహ్మణ్య స్వామిని తమిళులు మురుగన్ అని పిలుచుకుంటారు. అలాగే ఇక్కడ ఉన్న విగ్రహం ప్రధానంగా రాగి లోహంతో తయారు చేయబడి ఉంది. దాన్ని తమిళంలో శంభు అంటారు. ఈ విధంగా ఈ ఆలయానికి పాతాళ శంభు మురుగన్ అనే పేరు వచ్చింది. చెప్పాలంటే ఇది ఒక ఆలయం కాదు, ఇది ఓ రహస్య శక్తి కేంద్రం. ఇది భక్తి కంటే ముందుగా జ్ఞానం, తపస్సు, ధ్యానం ఇవన్నీ మిళితమైన ప్రదేశం. ఈ ఆలయాన్ని నిర్మించిన వాడు మనుషులకే కాదు దేవతలకు అంతుచిక్కని సిద్ధపురుషుడు. అతనే భోగర్ సిద్ధార్. ఈ కథను కొద్దిగా వెనక్కి తీసుకువెళ్తే కొన్ని వందల సంవత్సరాల క్రితం ఒక చోళ మహారాజు తన రాజ్యానికి భద్రత, శక్తి కావాలని భావించాడు. అలాంటి సమయంలో ఓ రోజు తన రాజ్యసభలో ప్రవేశించాడు ఓ గంభీర దృష్టి కలిగిన యోగి. అతనే భోగర్ సిద్ధార్. భారతదేశంలో తాంత్రిక విజ్ఞానానికి జీవరూపం పోసినవాడే ఈ భోగర్. భోగర్ ఒక సిద్ధ పురుషుడు. ఆయన్ను తమిళ సిద్ధయోగులు ఆల్కమీ గురువుగా పూజిస్తారు. ఈయన చైనా, గ్రీక్, టిబెట్ వంటి దేశాల వరకు ప్రయాణించి ఆయుర్వేదం, రసవిద్య, అంతర్యాన శక్తులను అధ్యయనం చేశాడు. కానీ ఆయన్ను అంతకంటే ప్రత్యేకంగా నిలబెట్టింది ఆయన మురుగన్ భక్తి. సో అయితే ఆ రోజు ఆ రాజ్యసభలో అతను చెప్పిన మాటలతో చోళరాజు ఆశ్చర్యపోయాడు. రాజా, నేను ఒక మంత్రశక్తితో దేవుణ్ణి భూమిలో స్థాపించాలి. అది ఆలయం కాదు, అది జీవశక్తిని ప్రసరించే శక్తి కేంద్రం. సో అలా తన భక్తిని, శాస్త్రాన్ని, విజ్ఞానాన్ని కలిపి ఒక శక్తివంతమైన మురుగన్ విగ్రహాన్ని తయారు చేశాడు. ఈ విగ్రహం ఒక ప్రత్యేక మిశ్రమ లోహాలతో అంటే రాగి, తామ్రం, ఇనుము, మ్యాగ్నెటిక్ స్టోన్ అలాంటి వాటితో తయారు చేయబడింది. దాని చుట్టూ ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఉండేలా శిల్పకళను తీర్చిదిద్దారు. ఆ కారణంగా చోళరాజు దాని ప్రతిష్టకు ఒక అనువైన ప్రదేశం కోసం వెతికి సిరిమలై అడవికి దగ్గరగా ఒక శక్తి తాకినట్లు అనిపించింది. అక్కడ వాతావరణం, నల్ల చేవమాను చెట్ల మధ్య ఒక ప్రాకృతిక శక్తి ఉంటుంది అని ఆ రాజు భావించాడు. సో ఒకరోజు భూమిలో ఒక చిన్న క్షేత్రం ఓపెన్ అయింది. పెద్దగా తవ్వితే లోతైన గుహ కనిపించింది. అందులోకి ప్రవేశించగానే ఏదో తెలియని శక్తి ఉన్నట్లుగా గుర్తించారు. అక్కడ ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించగానే
వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ ఎనర్జీ రిలీజ్ అవ్వడం మొదలైంది. సో ఆ విధంగా అక్కడ పాతాళ శంభుమురుగన్ ఆలయాన్ని నిర్మించారు. అలాగే ఆలయ వృక్షంగా పిలువబడే ఈ కరుంగలి చెట్టు ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీని అబ్జర్బ్ చేసుకొని మన బ్రెయిన్లో ఉండే వేవ్స్ని ఒకే స్థాయిలో ఉండేటట్లు చేస్తుంది. అలాగే చెట్టు శరీర శక్తిని పెంచడం, నెగిటివ్ ఎనర్జీని తట్టుకోవడం మరియు ఆరోగ్యానికి చాలా మంచిదని అక్కడ ప్రజల నమ్మకం. దీని వెనుక దాగి ఉన్న సైన్స్ ఏంటి అంటే, మన మెదడు రోజుకి వేలాది ఆలోచనలు చేస్తుంది. మీరు ఎప్పుడైనా ధ్యానం చేసేటప్పుడు మెదడు చాలా ప్రశాంతంగా ఉందని అనిపించిందా? నిజానికి మీ మెదడులో వచ్చే ఆల్ఫా, బీటా, గామా, తీటా తరంగాల ఫలితమే ఇది. ఇప్పుడు చూద్దాం ఈ తరంగాలంటే ఏమిటి, కరుంగలి మాల ధరించగానే అవి ఎలా మారుతాయో సైంటిఫికల్గా అర్థం చేసుకుందాం. మనిషి మెదడు ఎలక్ట్రిక్ సిగ్నల్స్ని ఉత్పత్తి చేస్తుంది. వీటినే బ్రెయిన్ వేవ్స్ అంటారు. వాటి ఫ్రీక్వెన్సీ హెడ్జెస్లో కొలుస్తారు. ఇవే డెల్టా, తీటా, ఆల్ఫా, బీటా, గామా. ఫర్ ఎగ్జాంపుల్, మనం దీర్ఘ నిద్రలో ఉండేటప్పుడు మనకు వేరే ఆలోచనలు ఏమీ ఉండవు. సో ఆ సిచ్యువేషన్ని డెల్టాగా పరిగణిస్తారు. ఆ సమయంలో మన బ్రెయిన్ 1 to 4 హెడ్జ్ ఫ్రీక్వెన్సీని రిలీజ్ చేస్తుంది. అలాగే మనకు వచ్చే డ్రీమ్స్లో మొదటి గమనాల సమయంలో మన బ్రెయిన్ 4 to 8 హెడ్జెస్ ఫ్రీక్వెన్సీని రిలీజ్ చేస్తుంది. వాటిని తీటా వేవ్స్గా పరిగణిస్తారు. ప్రశాంతమైన రిలాక్స్డ్ మైండ్ టైంలో మన బ్రెయిన్ 8 to 13 హెడ్జెస్ ఫ్రీక్వెన్సీని రిలీజ్ చేస్తుంది. ఆ స్టేజ్ని ఆల్ఫా అంటారు. అదేవిధంగా ఆఫీస్ వర్క్ మైండ్ టైంలో మైండ్ చాలా యాక్టివ్గా ఉంటుంది. అప్పుడు 13 to 30 హెడ్జెస్ వరకు ఫ్రీక్వెన్సీ రిలీజ్ అవుతుంది. ఆ స్థితిని బీటాగా చెప్తారు. చివరిగా లోతైన అవగాహన, ఆధ్యాత్మిక స్థితి, అలాంటి సమయంలో 30 to 100 ఫ్రీక్వెన్సీని మన బ్రెయిన్ రిలీజ్ చేస్తుంది. వాటిని గామా వేవ్స్ అంటారు. సో ఈ వేవ్స్కి కరుంగలికి ఉన్న రిలేషన్ ఏంటో చూద్దాం. నేను ఆల్రెడీ చెప్పాను, సిరిమలై అడవుల్లో ఉన్న పాతాళ శంభుమురుగన్ టెంపుల్ ఆలయ వృక్షంగా పిలువబడేది నల్ల చేవమాను చెట్టు. సో ఈ చెట్టు నుండి కరుంగలి మాలను తయారు చేసి దీన్ని ఒక మండల కాలం అంటే 40 రోజులు దేవుని దగ్గర ఉంచి ఇస్తారు. సో అప్పుడే ఈ మాల అక్కడ ఉన్న ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని మన బ్రెయిన్లో ఉండే వేవ్స్ని ఒకే స్థితిలో ఉంచేలా చేస్తుంది. కానీ ఆ సమయంలో బ్రెయిన్లో వేవ్స్ ఏ స్టేట్లో ఉన్నాయో దానికి అనవసరం. ఇప్పుడున్న బిజీ లైఫ్లో మనం ప్రతిదీ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినట్లు కరుంగలి మాలను కూడా చాలామంది ఆర్డర్ పెట్టి వేసుకుంటున్నారు. కానీ నేను చెప్పేది ఏంటి అంటే, మనం సాధారణంగా దేవాలయానికి వెళ్ళేటప్పుడు మన బ్రెయిన్ ప్రశాంతంగా మారుతుంది. అందుకు కారణం అక్కడ ఉన్న ఫ్రీక్వెన్సీతో మన బ్రెయిన్ రిలీజ్ చేసిన వేవ్స్ మ్యాచ్ అవ్వడమే. అలాంటి సందర్భంలో మాలను ధరించడం వలన మన మైండ్ సెట్, ఆధ్యాత్మిక దృష్టి, విశ్వాసం కూడా కలిసి అది ఒక న్యాచురల్ హీలింగ్ టూల్గా పనిచేస్తుంది. ఇది మన మెదడులోని శక్తిని బలంగా మార్చే సహజ మార్గం. కరుంగలి మాలలో ఉండే శక్తి కేవలం చెట్టులో కాదు, దాన్ని ధరించే మనసులో ఉంటుంది. మీరు శ్రద్ధగా ధరించినప్పుడు అది మీ మెదడులో ఆల్ఫా తరంగాలను క్రియాశీలకం చేస్తుంది. నేను ఇక్కడ చెప్పేది ఏంటి అంటే, ఒక్క కరుంగలి మాల కొనడం సరిపోదు. ఆలయం శక్తిని గ్రహించాలి, మనలో విశ్వాసాన్ని నిర్మించాలి. అప్పుడు మాల ఒక సాధనంలా మారుతుంది. మన మైండ్ను ధ్యాన స్థితిలోకి తీసుకువెళ్ళే టూల్గా పనిచేస్తుంది. వెతుకుతూ చూసిన వారికి తంత్రం కనిపిస్తుంది, కానీ విశ్వసించిన వారికి శక్తి పనిచేస్తుంది. కరుంగలి మాల విజ్ఞానానికి ఒక చిహ్నం కాదు, అభ్యాసానికి ఆత్మీయ సహచరి. నమ్మితే పనిచేస్తుంది, నిజంగా ఉపయోగించాలంటే శ్రద్ధతో ధరించాలి. ప్రతి చెట్టుకి కథ ఉంది, కానీ కరుంగలికి శక్తి ఉంది. రుద్రాక్ష ఒక జ్ఞాన మార్గం అయితే కరుంగలి ఒక రక్షణ మార్గం. ఇవన్నీ మార్గాలు మాత్రమే. మీరు ఎంచుకోవాల్సింది మీ ఆవశ్యకతకు తగ్గది. ధ్యానం చేయాలనుకుంటే రుద్రాక్ష, వినాశ శక్తుల నుండి తప్పించుకోవాలి అనుకుంటే కరుంగలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.